రైట్ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఈ రోజు చికెట్పల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ హాజరయ్యారు విచారణకి. ప్రస్తుతం అక్కడి నుంచి మనకి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, జరిగిన ఘటనలో పోలీస్ అధికారులు ఇవాళ అల్లు అర్జున్ ను మరోసారి అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు పిలిచిన నేపథ్యంలో 11 గంటలకు పోలీస్ స్టేషన్ కు తన న్యాయవాది అశోక్ రెడ్డితో హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి ఆ రోజు జరిగిన ఘటన గురించి జరిగిన వ్యవహారం పైన మొత్తం కూడా సుమారు 30కి పైగా ప్రశ్నలతో ఒక క్వశ్చనర్ ఇప్పటికే తయారు చేశారు. ఆ క్వశ్చనర్ ను అల్లు అర్జున్ ముందు నుంచి వారి నుంచి సమాధానం రాబడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల బృందం ఈ అల్లు అర్జున్ ఇప్పటికే విచారిస్తున్నారు. ఏదైతే ప్రతి ప్రశ్న కూడా అల్లు అర్జున్ చెప్పేటువంటి సమాచారం ఆన్సర్ మొత్తం కూడా రికార్డు పరంగా చేసినట్టుగా మనకు తెలిసింది. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అధికారులు జాగ్రత్త పడుతుందో మనకు తెలుస్తుంది. అసలు పుష్ప 2 సినిమాకు పోలీసులు అనుమతి నిరాకరించినా గానీ ఎలా వచ్చారు, మేము అనుమతి తిరస్కరించింది మీకు చెప్పారా లేదా అనే అంశాలతో పాటు ఆ రోజు తొక్కిసలాట జరిగిన వ్యవహారం, అదేవిధంగా బౌన్సర్లు ఎంతమంది వచ్చారు, బౌన్సర్లు వివరించిన తీరు, ఈ అన్ని అంశాలు తో పాటు ఆ రోజు జరిగిన తొక్కిసల ఘటనలో రేవతి అనేటువంటి ఒక మహిళ మృతి చెందిన సమాచారం మీకు ఎప్పుడు తెలిసింది, పోలీసు అధికారులకు మీకు చెప్పినా గానీ అక్కడి నుంచి వెంటనే వెళ్ళలేదా అనేటి అన్ని అంశాలు మొత్తం కూడా రికార్డు పరంగా ఆయన నుంచి అడుగుతూ నమోదు చేసుకుంటున్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో భారీ ఎత్తున అభిమానులు ఒక థియేటర్ రావడం, ఆ రోజు జరిగిన ఘటనలో జరిగిన ఈ సంఘటన ఈ మొత్తం కంపేర్ చేస్తూ వీళ్ళు ప్రశ్నావళి రూపొందించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్లలో అల్లు అర్జున్ మాట్లాడినటువంటి ప్రశ్నలు చెప్పినటువంటి సమాధాన ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు రూపొందించినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఒకవేళ అధికారులు అనుమతి నిరాకరించిన కానీ కుటుంబ సభ్యులతో మీరు ఎలా వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఈ ఘటన మీకు ఎప్పుడు తెలిసింది, మొత్తం వివరాలు రాబడుతుంది, అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం కూడా సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అంటే ఈ 30 పైగా ఉన్నటువంటి ప్రశ్నలకు మొత్తం కూడా ఆన్ రికార్డ్ గా నమోదు చేసిన తర్వాతనే అధికార నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే బెయిల్ మీద హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో బెయిల్ మీద అల్లు అర్జున్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అల్లు అర్జున్ చెప్పిన సమాధానం ఆన్సర్స్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఒక ఉత్కంఠంగా ఉన్నది. ఎందుకంటే అల్లు అర్జున్ ఈ ఘటనలో పుష్ప 2 సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనేటువంటి ఒక మహిళ మృతి చెందడం, అదే విధంగా ఆమె కుమారుడు తీవ్ర అంటే స్పృహ కోల్పోవటం, ఇప్పుడు హాస్పిటల్ చికిత్స పొందుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కి సంబంధించి వారెవరు కూడా అటువైపు వెళ్లి పరామర్శం చేయలేని దాని మీదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీని మీద అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. తర్వాత ప్రభుత్వ పరంగా కూడా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా పలువురు రాజకీయ నేతలు కూడా వెళ్ళి ఏదైతే హాస్పిటల్ చికిత్స పొందుతుందో శ్రీ తేజ్ ని ఇప్పటికే పరామర్శించారు, వారికి సంబంధించి ఆర్థిక సాయం కూడా అందించారు. ఈ వ్యవహారం మీదనే మొత్తం కూడా వివాదం జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఒకవైపు పుష్ప 2 రికార్డు స్థాయిలో కనెక్షన్ సంపాదించినా గానీ ఇక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుని దగ్గరికి, అదేవిధంగా ఒక మహిళ మృతి చెందిన గానీ ఎవరు కూడా పరీక్షించుకోలేదు, స్పందించలేని అంశం మీదనే ప్రభుత్వం కొంచెం సీరియస్ గా ఉన్నట్లు కూడా సమాచారంగా తెలుస్తున్న నేపథ్యంలో కేసు నమోదు కావడం, అన్ని ఘటనల మీద ఒక క్వశ్చన్ రూపొందించిన తర్వాత ఆయన నుంచి అధికారులు సమాధానం రాబోతున్నట్లు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. గాయత్రి, సో రాజేందర్, ఈ రోజు విచారణతో ఒక కంక్లూజన్ కు వచ్చే అవకాశం ఉందా ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి? అయితే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాల్సి ఉంది. ఒకటి, సెకండ్ టైం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ ఎందుకు పిలిచారు అనే అంశం మీదనే కొంత క్లారిటీ రావాల్సింది. అంటే వారు అడిగిన క్వశ్చనర్ కు ఆన్ రికార్డ్ గా ఈయన వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారా అనేటువంటిది కూడా స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే చాలా మంది ఉన్న నేపథ్యంలో అందరినీ వరుసగా విచారించిన తర్వాతనే పోలీసులు నిర్ధారణకు వస్తారా, లేకపోతే ఇవాళ బెయిల్ హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో పైకోర్టుకు వెళ్లే ఆలోచన పోలీసు అధికారులలో ఏమైనా ఉందా అనేటువంటి సమాచారం ఈ అల్లు అర్జున్ విచారణ తర్వాతనే మనకు తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు
విచారించిన సందర్భంగా అల్లు అర్జున్ ఏం చెప్పబోతున్నారు, జరిగిన ఘటనకు ఇప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం రాకపోతుంది, తర్వాత ప్రెస్ మీట్లలో ఆయన చెప్పిన సమాచారం ఏ విధంగా ఉండబోతుంది, అంటే ఊరేగింపుగా వచ్చారని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆయన ముందుంచి ప్రశ్నిస్తారా లేదా అనే దాంట్లో ఇంకా మనకు క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరికి సమాధానం ఏ విధంగా ఉండబోతుంది, ఆ తర్వాతనే వీరు కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారంగా తెలుస్తుంది. ఒక అధికారుల బృందం, పోలీసు అధికారుల బృందం విచారిస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల నుంచి కూడా అల్లు అర్జున్ సంబంధించిన వివరాలు రాబట్టేందుకు వాళ్ళు ఇప్పటికే సమాచారం అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్. రైట్, పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. గంటన్నర నుంచి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్లో ఉన్నప్పుడు తెలియదా, మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు, అనుమతి లేకుండా రోడ్ షో ఎందుకు చేశారు వంటి ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. బన్నీ చెప్పే సమాధానాలు కీలకంగా మారనున్నాయి. ఆయన పొంతనలేని ఆన్సర్లు చెప్తే గనక థియేటర్ కు తీసుకువెళ్లి విచారించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే థియేటర్ దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించి బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకి నటుడు అల్లు అర్జున్ హాజరయ్యారు. అల్లు అర్జున్ వెంట మామ చంద్రశేఖర్ రెడ్డి, తండ్రి అల్లు అరవింద్ వెళ్లారు. లీగల్ టీమ్ తో పాటు అల్లు అర్జున్ విచారణకి హాజరయ్యారు. బన్నీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ ని ఏసీపీ రమేష్, సిఐ రాజు ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాట ఘటన ప్రెస్ మీట్ పై ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు. అవసరమైతే అల్లు అర్జున్ ని సంధ్యా థియేటర్ కి తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందని సమాచారం.